అని మంత్రద్రష్టలు అని ఋషులకు పేరు ఇక్కడ. అంటే వాళ్ళ తపస్సమాధిలో వాళ్ళకి భగవంతుడు ఒక శబ్దరూపంగా గోచరిస్తాడు, ఒక మూర్తి రూపంగా గోచరిస్తాడు ఏకకాలంలో. మనకెందుకు ఇన్ని దేవతల ఆకారాలు వచ్చాయి అనే జ్ఞానం మనకు కలగడం కోసం ఇది చెప్తున్నాను ఇక్కడ. ఒక శబ్దం కూడా ఋషులు తయారు చేసింది కాదు, వాళ్ళకి వినబడుతుంది. ఎలా వినబడుతుందంటే వాళ్ళ తపస్సు చేత వాళ్ళకొక ప్రజ్ఞ వస్తుంది, అతీంద్రియ ప్రజ్ఞ అని. ఆ ప్రజ్ఞకి ఆ శబ్దం వినబడుతుంది, రూపం కనబడుతుంది. అలా కనబడే రూపాన్ని వాళ్ళు వర్ణిస్తారు, దాన్ని ధ్యానం అంటారు. వినబడిన శబ్దాన్ని అందిస్తారు, దాన్ని మంత్రం అంటారు. అది వాళ్ళకి దర్శనము, మనకి ధ్యానం. ఎంతవరకు ధ్యానం అంటే దర్శనం అయ్యే వరకు. అయితే ధ్యానించిన దానికి ఒక ప్రభావం ఉంటుందండి, ఇందులో సందేహం లేదు. చాలా కాలం క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పుకోవాలి. ఒకప్పుడు ఒక యాత్రికుడు, శివభక్తుడైన వాడు కుటుంబంతో ప్రయాణం చేస్తున్నాడు ట్రైన్లో. వెళుతూ ఉండగా హఠాత్తుగా ఒక చోట ఉగ్రవాదుల ప్రయోగం ఏదో జరిగి ఒక బ్రిడ్జి దాటగానే మరొక బ్రిడ్జి మధ్యలో ట్రైన్ డిరైల్ అయిందండి. మొత్తం ట్రైన్ అంతా కంపించిపోతుంది. అందరూ ఆహాకారాలు పడుతూ లేస్తున్నారు. ఒక ఆయన మాత్రం నమశివాయ అంటూ లేచాడు అతను. ఎందుకంటే నిరంతర జపపరాయణులకి హఠాత్తుగా అదే గుర్తొస్తుంది. అది నిరంతరం భగవన్నామం అనుకోవడం అలవాటు ఉంటే కష్టకాలంలో కూడా స్ఫురిస్తుంది. లేకపోతే అయ్యో అమ్మో చచ్చిపోతుండ్రా బాబు ఈ మాటలు గుర్తొస్తాయి. వాటి వల్ల చచ్చిపోవడం ఎంత ప్రయోజనం లేదు. అది భగవన్నామం అనుకున్న మహిమది. అది నమశివాయ అనుకోగానే వాళ్ళకి చిన్నప్పుడు నేర్పిన సంస్కారం ఏంటో కానీ మృత్యుంజయమూర్తి ధ్యాన శ్లోకం అతడికి స్ఫురించింది. అప్పుడు స్ఫురించడమే ఈశ్వరానుగ్రహం అండి. చిన్నప్పుడెప్పుడో తల్లిదండ్రుల దగ్గర చదువుకున్న మృత్యుంజయ ధ్యాన శ్లోకం అది స్ఫురించగానే అది చదువుకుంటూ ఉన్నారు. అందరిలాగే వీళ్ళు కూడా బ్రతికి బయటపడాలన్న ఉద్దేశంతో పరిగెత్తుకుని గేటు వైపు వెళుతున్నారు. తలుపు వైపు కదులుతోంది ట్రైను. సరిగ్గా అక్కడికి వచ్చేటప్పటికల్లా ధ్యాన శ్లోకం పూర్తయింది. ఎవరో ఆపినట్టు ట్రైన్ అంతా ఆగిందండి, డిరైలైన పెట్టెలతో సహా. అటొక బ్రిడ్జు, ఇక్కడ బ్రిడ్జు, ఎటు కాకుండా మధ్యలో ఆగింది. ఎటైనా ప్రాణాంతకం అయ్యేది. ఆ శ్లోకం మృత్యుంజయ ధ్యాన శ్లోకం. అంటే ధ్యానానుకున్న మహిమ ఇది ఏదో పురాణాల కాలంలోనే కాదు, నేటికి కూడా సత్యమే అని చెప్పడం కోసం ఇలాంటి సత్యమైనటువంటి విషయాలు కలిగిన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకుంటూ ఆ ధ్యాన శ్లోకం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతున్నది. ధ్యాన శ్లోకం ముందు విని అందులో రూపాన్ని ఇప్పుడు మనస్సులో నేను వర్ణిస్తున్నాను అనవద్దు, ధ్యానిస్తున్నాం అనుకుందాం. ప్రతిరోజు అదే చెప్తున్నాం. నేను అర్ధనారీశ్వర స్వరూపం అదే, ఇప్పుడు మృత్యుంజయ స్వరూపం అదే. మంత్రం చెప్పుకున్నాం కదా, ఆ మంత్రం చేసుకుంటూ ఈ రూపాన్ని ధ్యానించవచ్చు.